తమిళనాడులోని తంజావూరు కల్లాని డ్యాంకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రస్తుతం ప్రాజెక్టులోకి 24,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఒక్కసారిగా నీరు భారీగా రావడంతో ఒక జలకళను సంతరించుకుంది. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. తమిళనాడులోని తంజావూరు కల్లాని డ్యామ్ కు ఈ జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వస్తోంది. ఈ నేపథ్యంలో అటు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళకూడదు, చూడడానికి అలాగే ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళకూడదు అని చెప్పేసి అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వచ్చిన వరద నీరుని వచ్చినట్టుగా ప్రాజెక్టు గేట్లను తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి ప్రస్తుతం ప్రాజెక్టులోకి 24,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు చెబుతూ ఉన్న నేపథ్యంలో అటు మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దు, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూడొచ్చు. భారీగా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.